ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. చాలా సంతోషం ప్రియులారా, మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరం ఉండడము, దేవుని యొక్క ఆయన ప్రేమ మన మీద కనపరుస్తుంది. చూద్దాం ప్రియులారా, ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం. 1 నుంచి 2 వచనాలు, 3 వచనాలు చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించగలను. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయా. ఈ దినం నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, నీ సహాయం మాకు దయచేయమని, కృప చూపించి సంపూర్ణమైన శక్తి వలె మమ్మల్ని నింపమని, మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మాట చదువుదాం ప్రియులారా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా ప్రత్యక్షమై, నీవు ఐగుప్తునకు వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసుడయుండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించగలను. చాలు ప్రియులారా, ఇక్కడ అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నాడంటే, భయంకరమైన కరువు, ఆ కరువులో ఉన్నాడు. బైబిల్లో ఈ కరువు 13 సార్లు రాయబడింది. బైబిల్లో కరువు 13 సార్లు రాయబడింది. కరువు, ఖడ్గము, తెగులు, అగ్ని. దేవుడట మనుషుల్ని పరీక్షించడానికి, లేదా వాళ్ళ పాపం నుంచి బయటికి రావడానికి, లేదా వాళ్ళు చేసిన తప్పుకి శిక్షను పంపించడానికి 4 రకాల ఆయుధాలు వాడేవాడంట దేవుడు. మొదటి రకం ఆయుధం ఏంటంటే కరువు. రెండవది ఏంటంటే, కరువుకు లోబడకపోతే ఖడ్గం. తెగులుకు లోబడకపోతే ఖడ్గం. ఖడ్గానికి లోబడకపోతే అగ్ని. 4వది ఏంటి? అగ్ని. మరి నువ్వే ఏ దీనిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. దేవుడి మాటకు జనములు లోబడకపోతుంట. దేవుడు ఎప్పుడు నువ్వు మాట వినలేదు కదా వెంటనే చంపేస్తాననే దేవుడు కాదు.
ఫస్ట్ మన ఇంటి మీదకి కానీ, మన దేశం మీదకి కానీ, మన కుటుంబం మీద కానీ కరువు వస్తుంది. కరువు అంటే మీ అందరికీ తెలుసు, లేకపోవడం, దొరక్కపోవడం, ఫలించకపోవడం, కష్టపడిన కష్టార్జితం మిగలకపోవడం, ఇది కరువు. కరువు అంటే చెప్పండి, లేకపోవడం, దొరక్కపోవడం, ఫలించకపోవడం, కష్టార్జితం మనము అనుభవించలేకపోవడం, ఇది కరువు అంటారు. కరువు అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. చెప్పండి ఒకసారి. లేకపోవడం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం తిన్న సల్దన్నం ఇంకా అరగలేదు అనుకుంటుంది. కొంతమందికి తిన్నది అరగకపోవచ్చు, కొంతమంది తినకపోవచ్చు. ఫాస్టింగ్ ఉన్నాం కదా ఫాస్ట్ కదా. కరెక్ట్గా అర్థం చేసుకోండి. కరువు 4 రకాలు. చెప్పండి. ఒకటి లేకపోవడం కరువు, రెండవది దొరకకపోవడం కరువు, మూడవది ఫలించకపోవడం కరువు, నాలుగవది కష్టార్జితం మిగలకపోవడం కరువు. కష్టం చేస్తావు, నెలంతా కష్టపడతావు, కానీ చేతులకు చిల్లిగా ఉండదు, అదే కరువు. ఈ కరువులు ఎందుకు వస్తాయంటే దేవుడి మాట మనుష్యులు వినకపోవడం. ఒక కరువు వస్తే ఎవరు వినరో వాళ్ళకే కాదు, ఆ ఇంత అందరికీ చుట్టుకుంటుంది. దేశం మీద కరువు వచ్చిందనుకోండి, ఒకడికే కాదు, దేశం అందరికి వస్తుంది. చేసిన తప్పు ఒక్కడు, అనుభవించవలసింది అందరు. చూడండి, చేసింది ఒకడే తప్పు చేస్తాడు, కానీ అనుభవించవలసిందంతా అందరు అనుభవించారు. ఇది దేవుడిచ్చిన పనిష్మెంట్. దేవుడి మాట ఎవరు వినరో వాళ్ళ ఇంట్లో ఈ కరువు తప్పదు. ఒకవేళ చెల్లి, తల్లి, మీ ఇంట్లో కరువు అనుభవిస్తున్నావా? మాకేం కరువు లేదండి అని అంటున్నావా? కరువు అనుభవిస్తే ఈరోజు ఒక నిర్ణయం చేసుకో, ప్రభా నీ దృష్టికి నేను ఏదో తప్పు చేస్తున్నా అని చెప్పిన. ఏదో రకంగా మా ఇంటికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు. కొంతమందికి వస్త్రాల కరువు, కొంతమందికి వండుకోవడానికి బియ్యం కరువు, కొంతమందికి బియ్యం ఉంటాయి కానీ గ్యాస్ కరువు, కొంతమందికి బియ్యము గ్యాస్ ఉంటాయి కానీ కూరగాయల కరువు, కొంతమందికి చాలా రకాల కరువులు. మనిషికి ఎన్ని అవసరతలు ఉన్నాయో అన్ని అవసరతలు కూడా కరువు. కరువు వస్తే ఎండిపోవడం, వర్షం ఉండదు, పంటలు పండవు, దాన్ని కరువు అంటారు. కరువు వస్తే ఆకలి, కరువు వస్తే రోగం, మరణం. కరువు బట్టి చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి బైబిల్లో 13 సార్లు రాయబడింది కరువు. కరువు అనే పదము బైబిల్లో 13 సార్లు రాయబడింది. అందులో మొట్టమొదటి కరువు అబ్రహాము దినముల్లో వచ్చింది. అబ్రహాము దినముల్లో వచ్చింది. తరువాత తన కొడుకు దినములో, ఇస్సాకు దినములో కూడా వచ్చింది. అలాగే ప్రియులారా, ఇప్పుడు మన దినాల్లో ఎన్ని రోజులు కరువు అనుభవిస్తున్నామో, సంవత్సరం ఏదో ఒక నెల కరువు అనుభవిస్తున్నాం మనం. చాలా మంది నాతో చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారు 7వ నెల వస్తే ఏడుస్తున్నట్టు ఉంటుందని మాకంటారు. అన్ని కరువే. ఎందుకంటే అప్పుడే అద్దె కట్టాలి, అప్పుడే ఫీజులు కట్టాలి, అప్పుడే పిల్లలు బుక్స్ కొనాలి, అప్పుడే బట్టలు కొనాలి. ఇవన్నీ ఏంటి? కరువు. బట్టలు కొనుక్కోవడానికి కూడా కరువు అయిపోతున్నారు, ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం, ఇంట్లో గింజ వండుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం అంటారు. ప్రతి మనిషి జీవితంలో కరువు అనేది ఉంటుంది. దేవుడు మనిషి దేవుని మాట వినకపోవడం బట్టి భూమి మీదకి 4 రకాలైనటువంటి ఆయుధములు పంపిస్తాడు. మొదటి ఆయుధం గట్టిగా చెప్పాలి, కరువు. రెండో ఆయుధం తెగులు.
దేవుడు పంపించిన తెగులు ఎలాగుంటుందంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గదు. ఇది మాత్రం ఖచ్చితం. మీరు ఎంతమంది డాక్టర్లను చూపించో తగ్గదు. మళ్ళా తెగులు తగ్గాలంటే దేవుడే తగ్గించాలి. మిగతా జ్వరాలు జబ్బులు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంటాయి. కానీ ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఎన్ని ఈసీజీలు చేస్తావు, ఎన్ని స్కానింగ్లు చేస్తావు, ఏంటి డబ్బులన్నీ ఖర్చు పెడతావు. ఆడంటే డాక్టర్ తగ్గిపోద్ది అంటారు, కానీ ఇంకో డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళవలసి వస్తుంది. అక్కడ కూడా అంటారు తగ్గిపోద్దని, కానీ ఆ తెగులు తగ్గదు ప్రియులరా. దేవుడు పంపించిన తెగులు తగ్గదు. ఇశ్రాయేలు మీదకి అనేక సార్లు దేవుడు పంపించాడు తెగులు. ఎందుకంటే ఇశ్రాయేలులు దేవుని దృష్టికి దోషులయ్యారు. అప్పుడే బాగుంటారు, తర్వాత దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంటారు. చాలా మంది ఈరోజు మనం కూడా అప్పటికప్పుడే దేవుడు దేవుడు అంటాం, అంతలోనే దేవునికి విరుద్ధంగా మారిపోతుంటాం మనం. ఏంటి ఎంత చక్కగా ప్రార్థనలు చేస్తున్నామో మరో క్షణంకి మనం ఏమవుతుందో తెలుసా, దేవునికి విరోధమైన పనులు చేసేస్తున్నాం. నేను చేయలేదు అన్నవాళ్ళు ఎవరు లేరు. నేను దేవునికి వ్యతిరేకంగా నడవట్లేదు అన్నవారు భూమి మీద అందులో క్రైస్తువులు మరీ లేరు. అన్యుడంటే ఆడికి తెలియక చేస్తాడు, తెలిసి చేస్తాడు, అది పక్కన వదిలేడు. దేవుడు వాళ్ళ గురించి ఎక్కువ అడగట్లేదు. ఏంటి ఆడి నిండెలగా మునిగిపోయినోడు గురించి దేవుడు అడగట్లా. ఇంకా ఒడ్డు మీద కొంచెం ఉన్నావు, మొలగడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి నిన్నే బయటికి తీయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవునికి అప్పటి వరకు బాగానే ప్రార్థనలు చేస్తాం, చిన్నది దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేస్తుంటాం, చిన్నవే. అంచేతనే మనలో 7 రకాల దేవునికి వ్యతిరేకమైన పనులు ఉన్నాయంట. ఎన్ని రకాలు? 7 రకాల వ్యతిరేకమైన పనులు ఉన్నాయంట. చూద్దాం ఒక్కసారి. మీకు చెప్పాను, మరొకసారి చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోకి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి ఆ బహుజనములను అనగా సంఖ్యకును ఏంటంట 7 విషయాలు దేవునికి ఇష్టం లేనివి మనలో ఉన్నాయంట. దేవునికి ఇష్టం లేనివి 7 విషయాలు మనల్ని ఏం చేస్తున్నాయి, దేవుడి దగ్గరికి రాకుండా దూరం చేస్తున్నాయి. మనకైతే దేవుడు ఇచ్చేసాడు ఆశీర్వాదం, మేలులు చేస్తాడు. ఆ మేలు పొందుకోకుండా మనకి 7 రకాల జాతులు ఏం చేస్తున్నాయంట, ఆపుతున్నాయి. 7 రకాల జాతులు అంటే 7 రకాల మనస్తత్వాలు మనలో ఉన్నాయంట. దేవుడు ఇచ్చేశాడు, దేవుడు మేలు చేసేసాడు. అది పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే 7 రకాలైనటువంటి మనల్ని ఏం చేస్తున్నాయి అంటున్నాయి. మొదటి రకం ఏంటంట, కానానీయులు. ఏంటది? కానానీయులు అనగా చింత. కానానీయులు అంటే అర్థం ఏంటంటే, దేవుడు మేలు చేస్తాడు, నేను చేస్తానమ్మా నీకు మేలు అన్నాడు, మంచి మేలు ఇచ్చానమ్మా అన్నాడు. ఆ మేలు ఇచ్చానని ఆ మాట విన్నంత వరకు స్తోత్రం స్తోత్రం అంటున్నావు, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఏమంటున్నావు, చింతిస్తూనే ఉన్నావు. ఈ చింత మనల్ని ఏం చేస్తుందంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాల్ని పొందుకోకుండా మనల్ని అడ్డేస్తుంది. ఏంటి తెలుసా, ఈ చింతత
స్థితికి వెళ్ళినంత వరకు పోదటండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే శ్మశానంకి వెళ్ళి కాలినంత వరకు పోదట. ప్రతి మనిషిలో చచ్చిపోతున్నప్పుడు కూడా వాడికి చింతేనంట. చింత అదలదంట అది. అని చెప్పి చాలా మంది అంటారు, ఆ పుట్టింది పుడకలతో తప్ప పోదురు అంటారు. చింత ఎక్కడ వరకు పోదట? స్థితికి వెళ్ళిన వరకు. స్థితి అంటే మంటల్లోకి వెళ్ళినంత వరకు. స్థితి కాదు, స్థితి. రైట్. చింత స్థితికి మారుస్తుంది, దేవుని ప్రేమ నీ స్థితి మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఏంటమ్మా? కానానీయులంటే చింత. ఉందమ్మా నీకు? ఉందా? భాష గారు ముందు కూర్చున్నాను, బోల్డ్ ఉంది నాకే. చింత లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చింత లేని వాళ్ళు? వీళ్ళకి గొప్ప చింత ఏంటో తెలుసా? అనవసరంగా సెలవులు ఇచ్చారు మాకు, మా అమ్మాయి ఏం చేస్తేసి ఇడిచికెళ్ళిపోతుంది చర్చికి, వాళ్ళకి బోల్డ్ చింత. పోనీ అక్కడికి వెళ్ళిందా పాస్టర్ గారు ఏమైనా ఆడుకొని ఎత్తారా? కూర్చోండి మా వైపు వస్తాడు ఆయన. కనానీ లాంటి ఇక్కడ ఎవరున్నారు మనలో? చింత. దేవుడు నాకు మేలు ఇచ్చేశాడు, ఆ మేలు నాకు ఎప్పుడో ఇచ్చేశాడు, సమృద్ధి అయిన మేలు ఇచ్చాడు, అది నేను పొందుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే చింత నన్ను ఏం చేస్తుంది? అది పొందుకోకుండా చేస్తుంది. చూడండి 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి ఒక్కరు స్పష్టంగా గట్టిగా చదవండి. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోకి నీ దేవుడైన యెహోవా నిన్నేం చేస్తాడు? చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలముకు నిన్ను మించిన అది నీకు దొరుకుతుంది. ఇవన్నీ పోతే నీకు అవి దొరుకుతాయి. దేవుడు ఇచ్చేశాడు, కానీ మనం ఎందుకు పొందుకోలేకపోతామంటే అవన్నీ ఇంకా మనలో నుండి పోవాలి, తీసివేయబడాలి, దూరం అవ్వాలి. మొదట మన నుండి ఏం దూరం అవ్వాలో? చింత. ఏంటా దూరం అవ్వాలో? చింత. నా దేవుడు నాకున్నాడనే ధైర్యం నీకు ఉండాలి. అంచేతనే యెహోషువతో అంటున్నాడు మొదటి అధ్యాయము చూడండి 8వ వచనం. 9 చదవమ్మా. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతంలో నీకు తోడుగా ఉండి కార్యాలు చేస్తాను. అయితే నువ్వు చేయవలసింది ఏంటి? 8:1 అంటాడు చూడండి. 8వ అధ్యాయం యెహోషువ గ్రంథము 1వ వచనం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము. నువ్వేం చేయాలా? నువ్వు రెడీ అయ్యి హాయి మీదకి పొమ్ము. నేను చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, ఆయన దేశమును నీ చేతికి అప్పచెప్తారు. నువ్వెందుకు చింతపడతావు? ఎందుకు దిగులు పడతావు? నువ్వు బయలుదేరి ముందు, నువ్వు సిద్ధపడు ముందు. ఏంటది? నేను ఇచ్చిన దానికి నువ్వేమవ్వాలా? సిద్ధపడాలి. దేవుడు నాకు ఇస్తున్నాడు, ధైర్యంగా నువ్వు సిద్ధపడి బయలుదేరు.
ప్రార్థనకు బయలుదేరు, అంత లేట్ తెలుసా నీకు? అండి చర్చ్ అంటే అంత ధీమా. దీనులు కావాలన్నారు కానీ ధీమా కలిగిన వాళ్ళు వద్దన్నాడు దేవుడు. దీనులు కావాలి దేవుని సన్నిధికి, ధీమా గున్నోడికి ఆశీర్వాదాలు రావు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మరొకసారి, ఆ మాట స్పష్టంగా చదవండి. మరియు యెహోవా ఆ యెహోషువతో ఇట్లా అన్నాడు, ఏమవద్దమ్మా? ఆ రోజు యెహోషువతో దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ యెహోషువ చిన్న పట్టణం మీద ఏమైపోతున్నాడు, భయపడిపోతున్నాడు. పెద్ద పెద్దవని జయించేశాడు. ఏంటి, ఇన్ని లక్షల మందిని నడిపిస్తున్నాడు దేవుని సహాయంతో. ఎరుకో పట్టణం దగ్గరికి వచ్చాడు, ఆ గోడలు ఎవరు కోల్చలేరు. అలాంటిది కూడా దేవుడు తోడుగా ఉండబెట్టి ఎరుకో పట్టణాన్ని ఏం చేశాడు? ఆ పట్టణాన్ని గోడల్ని కూల్చేశాడు దేవుడు. శుభ్రంగా దాన్ని ఏం చేశాడు? ఆ పట్టణాన్ని జయించి ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత చిన్న పురమైనటువంటి హాయిపురం, చిన్నది, చాలా చిన్నది. ఆ పురం మీద మాత్రం జైన్స్ రాజంతలేకపోయాడు. తన జనాలంతా చచ్చిపోతున్నారు వెళ్ళి. అప్పుడు యెహోషువకు చాలా బాధ అనిపించి 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి యెహోషువ 7వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నువ్వెందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు? ముందు నీలో పాపం ఉంది కదా, నీ ప్రజల్లో పాపం ఉంది కదా, దాన్ని తీసివేసేస్తే అప్పుడు నీకు విజయాన్ని ఇస్తాను అంటాడు. ముందు మన చింత ఏంటి? పాపము. చింతించడం ఏంటమ్మా? పాపం. చింత ఎవరికి ఉండాలో? ఎవరు తోడు లేనివాడు చింత ఉండాలా? మనకెవరు తోడున్నారు? గట్టిగా 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 ఎలాంటి వాడు మనకు తోడుగా ఉన్నాడు? సర్వశక్తి గల దేవుడు. మరి మనము చింతపడుతున్నామంటే దాని అర్థం ఏంటి? పాపమే కదా. అంటే దేవుడి మీద నీకేమి లేదు, నమ్మకం లేక నువ్వు చింతపడుతున్నావు కాబట్టి అది పాపం. చింతించడం కూడా పాపమే. ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు మనకేమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. మరి తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నీ భయమే నీ పాపం. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకేంది పాపం అండి అంటే, నువ్వు చింతిస్తున్నావు. ఎవరు చింతించాలా? ఎవరు తోడు లేని వాళ్ళు చింతించాలి. నీకెవరు తోడై ఉన్నారు? ఎప్పుడున్నాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. ఎప్పుడున్నాడు? ఈరోజు చర్చకొచ్చావనే కాదు, నువ్వు బయట ఉన్నా నీకు తోడుగా ఉంటాడు, ఇంట్లో ఉన్నా తోడుగా ఉంటాడు, రాత్రి వేళ తోడుగా ఉంటాడు, పగల వేళ తోడుగా ఉంటాడు, చీకట్లో తోడుగా ఉంటాడు, వెలుగులో తోడుగా ఉంటాడు, అరణ్యంలో తోడుగా ఉంటాడు, ఏంటి అంధకారంలో కూడా తోడుగా ఉంటాడు. మరి నీకు ధైర్యం లేదే, నీకు ధైర్యం లేదు. అందుచేత నీ చింత మన మీద ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. నీ చింత మన మీద ఏలుబడి చేస్తుంది. ధైర్యంగా ఉన్నావు అనుకో, నా దేవుడు నాతో ఉన్నాడు అనుకో, నీకు ఎటువంటి కార్యమైనా జరిగిపోతుంది. నా దేవుడు నాతో ఉన్నాడంటే నువ్వు వెళ్ళేసరికి కార్యం జరిగిపోద్ది. ఎందుకంటే ఆయన అక్కడ జరిగించేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద నమ్మావు కాబట్టి నువ్వు వెళ్ళేసరికి అక్కడ కార్యం జరిగిస్తాడు. నువ్వు మీ అమ్మాయిని నమ్మావు అనుకో, అమ్మ నేను వచ్చేసరికి వంట చేసి అంటే ఏం చేస్తుంది? వంట చేసేద్ది. నమ్మకపోతే చెప్తాను కానీ చేయదులే అన్నావు అనుకో, నిజంగా చేయదు. నీ కూతురు మీద నీకేం లేదు? నమ్మకం లేదు. నీ తల్లి మీద నీకేం లేదు? నీకు నమ్మకం లేదు. నీ భర్త మీద నీకేం లేదు? నమ్మకం లేదు. నీ భార్య మీద నీకేం లేదు? నమ్మకం లేదు. అంచేతనే మీ ఇంట్లో చెప్తావు కానీ ఆ మాటకి నీకు మనశ్శాంతి ఉండదు. నేను చెప్పాను కానీ చేతదో చేయదో. కానీ నీ కూతురు, నీ కొడుకు, నీ భర్త, నీ భార్య, నీ మనుషులు లాంటి వాడు కాదు నా దేవుడు.
మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు. ఎలాంటి వాడు? గట్టిగా చెప్పాలా, నమ్మదగిన దేవుడు. మరి అంత దేవుడు నీతో ఉంటే మరి నువ్వెందుకు చింతిస్తున్నావు? ఒక పనికి వెళ్తానని చెప్పి దేవా నువ్వు నాతో రాన్నావు, నీతో ఆయన వస్తాడు. అదే నమ్మకం నీకు ఉండాలి. వచ్చాడంటావా, రాలేదంటావా, ఏమో ఒకటి ఇసిరేద్దాం, ఒక రాయ, అలాగైతే కార్యం జరగదు తల్లి. రాయి ఇసిరిద్దామంటే కార్యం జరగదు. తప్పకుండా నా దేవుడు నా కార్యము. రాయి విసిరితే కాయలు పడతాయేమో కానీ దేవుని ఆశీర్వాదాలు పడవు. అంటే లాటరీ సిస్టంగా నువ్వు ప్రార్థన చేసావు అనుకో, లాటరీ సిస్టమ్ ప్రార్థన వద్దు, హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. ఏముంది అక్క, వెళ్ళి అమలు చేద్దాం అంటే కాదు తల్లి, నువ్వు గుండె హృదయపూర్వకంగా నమ్మితేనే అద్భుతం జరుగుతుంది. యేసయ్యలో ఏముందంటే రాళ్ళు ఇసిరే పని లేదు. హృదయం నమ్మకంగా, హృదయపూర్వకంగా నా దేవుడు నాతో ఉన్నాడు. యెహోషువ అంత గొప్ప పట్టణాన్ని జయించి చిన్న హాయిపురం మీద ఏమైపోతున్నాడు? ఓడిపోతున్నాడు. తనకున్న మనుషులందరూ చచ్చిపోతున్నారు. చివరికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చూద్దామా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము చూడండి. 9వ వచనం, 19వ వచనం, 10వ వచనం చదవండి. యెహోషువతో ఇట్లనెను, లెమ్ము. 6వ వచనం ఒకసారి చదవము. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సం ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను ఎందుకు? అబ్బా చూడండి, అయ్యో ప్రభువా కనికరించవా మా కుటుంబాన్ని అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, 10వ వచనం, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము. నీవేళ నీకెవరో ఉపవాసం ఉండమన్నారు? నమ్మకం లేనివాడికి ఎందుకు ఉపవాసం? దేవుడిని నమ్మితే ఉపవాసం ఉండు. దేవుడు నమ్మకం లేనప్పుడు నీకెందుకు ఉపవాసం? ఉపవాసం అంటే అర్థం ఏంటంటే నేను నీతో ఉన్నానని అర్థం. ఉపవాసం రోజు ఏం చేస్తాడు దేవుడు? నాతో ఉన్నాడు. అమ్మా ఏమయ్యాడు? ఆ నమ్మకంతో చేయాలి. ఉపవాస ప్రార్థనకు వస్తున్నావంటే దేవుడు ఎక్కడ ఉన్నాడని రావాలి. మరి ఆ నమ్మకం లేకుండా ఎంత ఉపవాసం చేసే సుఖమేముంది? ఏదో వెళ్దాం, అందరూ వెళ్దాం, మనం వెళ్తే అవదు. నేను వెళ్తున్నానంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నీకు ఎవరు చేయమంటున్నారు అంటున్నాడు అక్కడ దేవుడు. ఎందుకంటే నీలో పాపం ఉంది. ఇశ్రాయేల్లో యెహోషువ పాపం చేయలేదు, జనాల్లో ఏముంది? పాపం. ఒక్కడ పాపము ఇశ్రాయేల్ అందరికి శాపం. మన ఇంట్లో ఒక్కడ తప్పు మన ఇంటి మీద అంతటికి శిక్ష. మనం అనుకుంటాం మన ఇంటి మందరూ ఎవరు చేయలేదని. మనం ఒక్కళ్ళు చేసిన తప్పు మన ఇంటి అందరికీ శిక్ష. మనం చేసింది చిన్న తప్పే, కానీ మన ఇంటి అందరూ అనుభవించాలి. సార్ ఆలోచించు. అప్పుడు అలా చింతిస్తున్నాడు ఎవరు? యెహోషువ. అప్పుడు దేవుడు 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, ఏమవద్దు, భయపడకు తల్లి. నిజంగా నమ్మితే నీ చింతకుడు నువ్వు చింతించొద్దు, భయపడకు. జడియకము, యుద్ధ సన్నందులై
వారందరినీ తోడుకొని ఆయన మీదకు పో. నీకేదైతే బాధ పెడుతుందో ఆ బాధ దేవుని సన్నిధిలో అడుగు. నాకు ఇది బాధ పెడుతుందయ్యా, నా కుటుంబాన్ని ఇది బాధ పెడుతుందయ్యా, నా జీవితాన్ని ఇది బాధ పెడుతుందయ్యా, నా బిడ్డని ఇది బాధ పెడుతుందయ్యా, నా కొడుకుని బాధ పెడుతుందయ్యా. ఏదైతే నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందో ఆ బాధను యేసయ్య సన్నిధిలో అడుగు. నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోవాలా? యుద్ధ సన్నందులై సిద్ధపడి మందిరానికి వెళ్ళిపో. సిద్ధపడి మందిరానికి వెళ్ళిపో. యుద్ధానికి వెళ్ళమంటే దెబ్బలాటకు కాదు. సిద్ధపడిపోయి ఏం చేయాలమ్మా? నీవును నీ తోటి వాడు. నీ ఇంట్లో అంత సమస్య ఉంది కదా, నీ ఇంట్లో కూడా. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు కోపం అవ్వకుండా చెప్పాలి. మీకు అసలు కోపం రాదు, కానీ అడుగుతాను నేను. మీకు కోపం వస్తుందా? అస్సలు మీకు కోపం రాదు. ఏమండి, మీ ఇంట్లో వాళ్ళకి ఏమండి ఒడుగుతో జ్వరం వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు టాబ్లెట్ ఇవ్వండి అని జ్వరం వచ్చిందంటే ఏం చేస్తాడు? జబ్బు ఎవరికుందో ఆడే వెళ్ళాలా, మీరు వెళ్ళి తెచ్చేయాలా? ఒకవేళ వెళ్తే ఇస్తాడు మెడికల్ స్టోర్. కానీ డాక్టర్ అయితే ఎవరు ఆ వ్యక్తిని తీసుకురమ్మా అంటారు. మీరు ఎప్పుడు అంతే కదా, పేషెంట్ ఇంట్లో వదిలేసి వెళ్తుంటారా హాస్పిటల్కి? అంతేనా కాదా? చెప్పండి నాకు, చెప్పండి. అంతేనా? పేషెంట్ని ఆడు ఊపిరి కొట్టుకుంటున్నాడు, నాలుగు తెగేస్తున్నాడు రండి. అలాంటప్పుడు నువ్వు పరిగెత్తి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇవ్వండి, మా వాడు నాలుగు తీసేశాడు చచ్చిపోతాడేమోనంటే డాక్టర్ గారు టాబ్లెట్ ఇస్తారా? నాలుగు ఉంచేస్తారా? పేషెంట్ని ఏం చేస్తారు మీరు? గట్టిగా చెప్పాలా? ఆటోని పిలుస్తారు, లేకపోతే 108నైనా ఇంకా సీరియస్ అయితే ఏం చేస్తారమ్మా? 108ని పిలిచి ఏం చేస్తారు? తిన్నగా హాస్పిటల్ మోసుకెళ్తారు. అప్పుడు ఆ పేషెంట్ని ఎవరు చూస్తారు? డాక్టర్ చూసి దానికి మందు చేస్తారు. అంతేనా? అలాగే మన ఇంట్లో ఎవరి ద్వారా సమస్య ఉందో, ఎవరికి సమస్య ఉందో వాళ్ళని మందిరానికి తీసుకురావాలి. మా వాడు మందిరానికి రావడండి, నేనే అడుగులు కొబ్బరికాయ కొట్టేస్తానండి అంటే అవ్వదు. కొబ్బరికాయలు కాదు, అరటి పళ్ళు కాదు, కొబ్బరికాయలు తీసుకునే మందిరము, అరటిపళ్ళు తీసుకునే మందిరం. నా పేరు 100 రూపాయలు చదివించండి అంటే చదివించిన మందిరం ఇది కాదు. ఇది ప్రశాంతమైన దేవుని మందిరం. మా వాడి కొరకు 500 ఇస్తానండి, మా వాడి తరపున ఏం చేయండి తల్లి. అది కాదమ్మా దేవుని మందిరం. ఎవరికి సమస్య ఉందో వారే రావాలి. ఎవరి గుండె నొప్పి, ఎవరికైతే గుండె ఆగిపోతుందో వాడే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మా వాడు గుండె ఆగిపోతుందండి, కొంచెం గుండె ఆపరేషన్ చేసేయండి అంటే బతకూడదు. ముందు నీ గుండె, ఆ 2 గుండెలు ఏమైపోతాయి? గట్టిగా చెప్పాలా? ఆగిపోతాయా కదా? నీ భర్తకు ప్రాబ్లం ఉంటే నీ భర్తని మందిరంలో కూర్చోబెట్టు. నీ పిల్లలకు ప్రాబ్లం ఉంటే నీ పిల్లల మందిరంలో కూర్చోబెట్టు. మీ ఇంట్లో ఏ సమస్య ఉందో అక్కడ కూర్చోబెట్టు. అప్పుడు వాళ్ళు అడగని, ప్రభువా నేను తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తున్నానేమో నన్ను క్షమించంటే తప్పకుండా వారిని విడిపిస్తాడు. నువ్వు అడిగితే నీ జబ్బుకు నువ్వు అడుగు. ఇతరుల జబ్బు కొరకు ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు, కానీ అలాగెప్పుడు చేయకు. ఎవరైతే రోగముతున్నారో వాళ్ళనే ఏమా సమస్య ఉన్న వాళ్ళని ఏం చేయాలా? మరీ లేవలేని పరిస్థితులు ఉన్నోడిని తీసుకురాలేదు. అప్పుడు కూడా నీకు విశ్వాసం ఉంటే మంచంతో మోసుకొస్తే ఆ మంచంతో మోసుకొచ్చిన వాడిని అమ్మా ఇటువైపు చూడాలి, అటువైపు చూడాలి. మంచంతో మోసుకొచ్చిన వాడిని దేవుడు స్వస్థపరిచిన రీతిగా వాళ్ళ విశ్వాసానికి ఏం జరిగింది? పరిగెట్టాడు వాడు. నీ ఇంట్లో సమస్య ఉంటే ప్రియులరా ఉపవాసం చెప్పు. ఏమండి ఈ 2 రోజులు ఉపవాసం ఉంది, ఒక్కరోజైనా మందిరానికి రండి, నాకెక్కడదే ఖాళీ అని అంటాడు. నిజం, ఖాళీ ఉండదు. కరువు వచ్చేస్తే మొత్తం ఖాళీ కదా. ఏమండి ఇప్పుడు ఒక్క రోజు మందిరానికి రావడానికి ఖాళీ ఉండదు. నెలంత ఉద్యోగం లేకపోతే ఖాళీ కదా.
ఖాళీనా? అప్పుడేంటిది? కరువు. అది దాన్నే కరువు అన్నారు. నేను పనికి వెళ్ళకపోతే అవదా అంటాడు, కానీ ఇంట్లో పడుకుంటాడు. మరి అది కరువే కదా. ఏమండి, ఉపవాసం అవుతుంది, ఒక్కసారి వచ్చి మోకరిస్తే ఓ యుద్ధ సంబంధులై మీ వారందరినీ తోడుకొని ఖాళీ మీదకి పోము, చూడము, నేనేం చేస్తాను, మొత్తం అంతటినీ నీ చేతికి అప్పచెప్తాను. అంటే విజయం నీ చేతికి ఇస్తాను. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ సమస్యలన్నింటిలో నీకు విజయం ఇస్తా. మొదటి సమస్య ఏంటది? చింత. ఏంటది? చింత జీవితాల్ని కాల్చేస్తూ ఉంటుంది. పిల్ల అన్ని పర్వాలేదు కానీ, పైన కురుపులన్నీ పర్లేదు కానీ, పైన దెబ్బలన్నీ పర్లేదు కానీ, ఈ గుండెలో చింత ఉంటుంది చూడండి, వాడు రోజు రోజుకి చచ్చిపోతాడు. తెలియని జబ్బు, డాక్టర్లకు కూడా అర్థమవని జబ్బు, డాక్టర్లకు కూడా అర్థమవదు. ఈసీసీ దొరకదు, స్కానింగ్ దొరకదు, ఏంటి దేనికి దొరకదా చింత అనే జబ్బు. కాబట్టి నీ ఇంట్లో ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉంటే ఆమె తీసుకొచ్చి మోకరించము. ఆ జబ్బుతున్న వాళ్ళు మంచం మీద ఉంచేస్తా తప్ప, రారా బాబు చర్చకి తీసుకెళ్తాను. ఉపవాస ప్రార్థనలు అవుతున్నారా? ఒకసారి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోరా అని నీ కొడుకుని నీ కూతుర్ని చెప్పగలుగుతున్నావా? నీ కొడుకుని నీ కూతుర్ని చెప్పగలుగుతున్నావా? నా కొడుకు బాగోలేదు, నా కొడుకు బాగోలేదు, నా కొడుకు బాగోలేదు, నా కొడుకు బాగోలేదు, నా కూతురు బాగోలేదు, నా కూతురు బాగోలేదు, నా పిల్లల పరిస్థితి బాగోలేదు అని ఏడుస్తున్నది ఇక్కడ తప్ప, ఆ బాగులేని దేవుడికి అప్పచెప్తున్నావా తల్లి? నువ్వు ఎంత ఏడ్చినా నీ మొర కాదు, దేవుడికి అప్పచెప్తేనే స్వస్థత ఇస్తాడు దేవుడు. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే జబ్బు తగ్గుతుంది. మనం అందరం చేసే తప్పు, పాపం ఏంటో తెలుసా అండి? మన పిల్లల్ని గూట్లో ఇంట్లో ఉంచుకుంటాం, బాగులేదని ఇక్కడ వచ్చి ఏడుస్తాం. వాళ్ళ జీవితాలు బాగులేదండి, వాళ్ళ కుటుంబాలు బాగులేదండి. నీ కొరకు యేసయ్య సిలువలో ఆ ఎండలో మాడిపోవాలి, నీ పిల్లలు మాత్రం ఏసీలో ఉండి బాగు చేసేయాలా? ఏమండి, ఎంత ఎలాంటి మనుషులండి వీళ్ళు? నీ కొరకు సిలువలో వేలాడదీయబడ్డాడు కదా, ఆయన రక్తంలో కడగబడ్డానికి ఒక్క అరగంట నీ పిల్లల్ని ఎండలో ఉంచలేవా? చర్చిలో ఉంచలేవా? ఏమ్మా చెప్పండి అమ్మా. నా పిల్లల భవిష్యత్తు బాగోలేదండి, నా కొడుకు పరిస్థితి బాగోలేదండి, నా కూతురు పరిస్థితి బాగోలేదండి అని ఏడుస్తున్నదే తల్లి, నీకే ఈరోజు ఇంటికి వెళ్తే కూతురు పరిస్థితి బాగోలేదని ఏడుస్తావు, ఇక్కడ గోల పెట్టి మరీ ఏడుస్తావు. ఆ పిల్లల్ని ప్రభుకి అప్పచెప్పచ్చు కదా. రారా దేవుడి మందిరానికి ఒక్కరోజు వచ్చి కూర్చోరా, ఉపవాస ప్రార్థన చేయరా, నీ జీవితం బాగుపడుతుందని చెప్పొచ్చు కదా. చెప్పుగా. అది చెప్పలేకపోతానంటే నువ్వు పాపం చేసినట్టే. నువ్వేదో పెద్ద సాధించవలసి మనలేదండి. మనకెవరికైతే భయంకరమైన పరిస్థితి ఉందో వాళ్ళ మందిరానికి తీసుకురావడం, మందిరంలోనే జీవితాలు బాగు చేస్తాడు. నేను నలిగిపోతాను కదా పాస్టర్ గారు, మరి నా బదులు నా పిల్లల్ని దీవించవచ్చు కదంటే, దీవిస్తాడు తల్లి, తప్పకుండా దీవిస్తాడు, దీవించకుండా ఉండడు. కానీ ఆడికి ఇప్పుడు నీ ఉన్నంత వరకే దేవన, తర్వాత ఆడు నేర్చుకోవాలి కదా. వాడు కూడా నాకు కష్టం వస్తే ఏం చేయాలో, మా అమ్మ మందిరంకి వెళ్ళింది, నేను కూడా మందిరంకి వెళ్ళాలి. నాకు బాధ వస్తే, మా అమ్మకు బాధ వస్తే, మా అమ్మ మందిరంలో పేర్చింది, నేను కూడా మందిరం దేవుడిని బట్టి ఏడవాలనే ఆలోచన వాళ్ళకు కూడా రావాలి కదా. నువ్వెంతసేపు కొట్టుకుంటే సుఖమే. నువ్వు ఎక్కడ గుండు కోయించుకున్నాడు, గుండు బాధ తగ్గుతుందా? చెప్పండి అమ్మా. హార్ట్ అటాక్ ఆడికి వచ్చింది, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా గుండు కోసేయండి అంటావు అనుకో, నీకు ఎంత కోసుకున్నా అమ్మ చెప్పండి, ఎంత గుండు కోసుకున్నా, పోనీ మీ కొడుకు మీద మీ కూతురు మీద బాగా ప్రేమ ఉంది, నువ్వు మొత్తం కోయించుకున్నా హార్ట్ అటాక్ తగ్గాలంటే ఎక్కడ వెళ్ళాలా? ఆ డాక్టర్ దగ్గరికి వస్తే ఏ ఓళ్ళు ఇదయింది, ఏ ఓళ్ళు మూసుకుపోయింది, దాన్ని క్లియర్ చేస్తాడు. ఆ జైలు కావాలంటే నీ వారందరినీ
నువ్వు వారందరినీ తోడుకొని ఆయనది, అప్పుడు నువ్వు వారందరికీ విజయాన్ని నేను అనుగ్రహిస్తాను. ఆ దాచించిన ధననిధిని నేను నీకు ఇస్తాను. మొదటి వారు ఎవరంట? కానానీయులు చింత. రెండో వారు ఎవరంట? హిత్తీయులు. ఏంటమ్మా? హిత్తీయులు. ఇది అసూయ. 7 రకాలు దేవునికి వ్యతిరేకమైనవి మనలో బతుకున్నాయి. మంచిదని ఆ ఆశీర్వాదం కరువు రావడానికి కారణం 7 రకాలు. 1 కానానీయులు, 2 హిత్తీయులు, 3 హివీయులు, 4 పెరిజీయులు, 5 గెర్జీయులు, 6 అమోరీయులు, 7 యోబుసీయులు. ఇవన్నీ పోవాలి. కరువు కారణం ఇవి. 1 అసూయ, 1 చింత, 2 అసూయ, మూడవది రండి హిత్తీయులు అంటే అసూయ. హివీయులు అంటే రండి క్షణిక ఆవేశం కొరకు తప్పులు చేస్తారు, క్షణంలో తప్పులు. అదనమాట. ఆ ఒక్క క్షణం ఆగిపోతే ఆశీర్వాదం వచ్చేది, కానీ ఆ క్షణాన్ని కూడా ఆగలేదు. ఇది హివీయులంటే వీళ్ళు క్షణంలో పాపం చేసేవారు, క్షణంలో తప్పు చేసేవారు. అంటే క్షణాన్ని కూడా ఆలోచించకుండా మాట ద్వారైనా, చూపు ద్వారైనా, తలంపు ద్వారైనా, దేని ద్వారైనా పాపం చేసేవారు. ఒక్క నిమిషం దాన్ని ఏం చేయరు, ఆలోచించరు అనమాట. వీళ్ళు ఆలోచించకుండా పనులు చేస్తుంటారు. వీళ్ళు హివీయులు అనమాట. పెరిజీయులు ఎవరంటే కోపం. మన ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటి? కోపం. దేవుడు మనకి ఇచ్చాడు, మేలుని ఇచ్చాడు, అవి పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కోపం. గెర్షీలు అంటే ఎవరో తెలుసా? తిండిపోతుంది. ఎంతసేపు వారి కడుపే వారికి దేవుడు కదా. తర్వాత అమోరీయులు అంటే ఎవరో తెలుసా? అహంకారులు. వీళ్ళు అహంకారం. అలా చేస్తూనే దేవుడు ఉంచుతాడు, అలా చేస్తుంటాడు. నా ప్రార్థనలు ఎన్ని ఆలకించట్లేదు అంటావు. చర్చికి వెళ్తేనే ఆలకిస్తాడేటి. నేను చేస్తే మా పిల్లల కొరకు ఎన్ని కార్యాలు జరిగిపోతున్నాయి తెలుసా? నేను చేస్తే మా ఊర్లో ఎన్ని కార్యాలు జరిగిపోతున్నాయి తెలుసా? ఈ అహంకారులు వీళ్ళు. నువ్వు చేస్తే జరగట్లేదు తల్లి, దేవుడు చేస్తేనే జరుగుతుంది. ఎవరు చేయాలా? మా పాస్టర్ గారు వేసేస్తే చెడిపోద్దంటే ఈ పాస్టర్ గారు వేస్తే భస్మమే తప్ప మంచిది. దేవుడు చెయ్యాలా? ఎవరమ్మా? ఎవరు? దేవుడు చేస్తేనే మన కార్యాలు జరుగుతాయి. అహంకారులు వీళ్ళు ప్రార్థనా పరులే, అహంకారం. నిజం. 7వది యోబుసీయులు అంటే మనందరూ చెప్పాలి తెలుసు, సామర్థ్యం. 7 రకాలు మనం ఏం చేస్తున్నాయి? అడ్డేస్తున్నాయి. దీన్ని బట్టి మన ఇంట్లో ఏమొస్తుంది? కరువు. సోమరుగున్నోడి ఇంట్లో కరువు అంటదా ఉండదండి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. సోమరతనం ఉన్నోళ్ళ ఇంట్లో సోమరతనం ఇంట్లో కరువు ఉంటుంది ఖచ్చితంగా. మీరు సోమరిగా పడుకోండి, మీ ఇంట్లో వంట అవుతుందా? గట్టిగా చెప్పాలి. పాస్టర్ గారు మా సంగతి మీకు తెలియదు, కానీ అలా ఇంట్లో కోపం అవుతారని మేము వంట చేస్తున్నాం, కానీ లేకపోతే కొంతమంది అంతే కదా, ఇంట్లో కోపం అవుతారని కొన్ని పనులు చేస్తుంటారు. మీ పిల్లలంతా ఏం చేస్తారమ్మా? లేకపోతే వాళ్ళకి పని చేయాలని ఉంటుందా? ఉండదు కదా. సోమర్ రైట్. కరువు రావడానికి కారణం 7 విషయాలు. ఈ కరువు బైబిల్లో దేవుడి యొక్క పనిష్మెంట్ అన్నమాట. 4: 1 కరువు, 2 తెగులు, 3 ఖడ్గము, 4 అగ్ని. కరువుకు నువ్వు లోబడకపోతే తెగులు మీ ఇంటి మీదకి వస్తాయి. తెగులుకు లోబడకపోతే ఖడ్గానికి అప్పచెప్పాడు. ఖడ్గానికి లోబడకపోతే అగ్నికి అప్పచెప్పాడు. అగ్ని తర్వాత ఏముంటది? అంతవరకు మనం వెళ్ళకుండా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ కరువు నుండి ఎలా బయటపడాలి, ఈరోజు మన పరిస్థితి నుండి ఎలా బయటపడాలి, ఈరోజు పరిస్థితి నుండి ఎలా బయటపడాలి, కరువు నుండి ఎలాగా బయటపడాలి. చూడండి ప్రియులారా, ఆదికాండం చూద్దాం.
ఆది కాండం 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకునకు వచ్చాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, చాలా ఇక్కడ ఆపండి పిల్ల. ఇక్కడ ఇస్సాకు ఇంటికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలండి? సహజంగా ఎక్కడికి వెళ్ళాలండి? గట్టిగా చెప్పండి. మీకు బాధ కలిగితే ఎక్కడికి వెళ్తారు? అబద్ధం చెప్పకుండా చెప్ప. మీరందరూ నిజమే చెప్తారని నాకు తెలుసు, అబద్ధాలు చెప్పరని. మనకి ఏదైనా చిన్న తలనొప్పి వస్తే ముందు ఎక్కడికి వెళ్తామండి? మెడికల్ స్టోర్కి. కడుపు నొప్పి వస్తే ఎక్కడికి వెళ్తామండి? ఏ నొప్పి వచ్చినా గట్టిగా చెప్పాలి కదా. ఏదైనా బాధ కలిగితే అమ్మ నాన్న, కన్నీరు వస్తే అమ్మ నాన్న, ఏంటి ఏదైనా దుఃఖం వస్తే అమ్మ నాన్న, కోపం వస్తే భర్త దగ్గరికి. కోపం వస్తే ఎక్కడికి వెళ్తామండి? ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? కోపం ఎవరి మీద తీర్చుకోవాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, అంతేనా? కోపం వస్తే. బాధ కలిగితే అమ్మా నాన్న దగ్గరికి, కోపం వస్తే వీళ్ళ దగ్గరికి, ఏంటి ఏమైనా నొప్పులు కలిగితే హాస్పిటల్కి. కానీ ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తావు? కోపం వచ్చినా అక్కడికి వెళ్తావు, బాధ వస్తే అక్కడికి వెళ్తావు, ఏంటి నొప్పులు వస్తే అక్కడికి వెళ్తావు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం ఎప్పుడు? ఆలోచించండి. మనం ఇస్సాకు కూడా అదే పొరపాటు చేశాడు. ఇస్సాకు ఏం చేశాడంటే, కరువు వచ్చిందని ఎప్పుడైతే తెలిసిందో ఆయన తెలుసుకోవాలి అసలు ఏంటి. మొదట మా నాన్న దినములు ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు మా నాన్నని దేవుడు ఇలా రావు దగ్గరికి వెళ్తే పనిష్మెంట్ ఇచ్చాడు. కరువులోనే కదా వెళ్ళిపోయాడు. దేవుడు కానాన్ దేశానికి వెళ్ళమంటే కానాన్ దేశానికి వెళ్ళినప్పుడు కరువు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం. అబ్రహాం కూడా ఇదే తప్పు చేశాడు. అంచేతనే యథా రాజా కథా ప్రజ. తండ్రి ఎలాగుంటే గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? మరి తండ్రి బుద్ధే కదా ఎవరికి వచ్చింది? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. అచ్చలా వాళ్ళ బాబు బుద్ధులేంటి రేడికి అంటారు కదా. ఏమంటారు మీరు? ఇప్పుడు కోపం వస్తే మీ పిల్లలకి, మీ పిల్లలకి కోపం వస్తే ఏమంటారమ్మా? మీ పిల్లల మీద మీకు కోపం వచ్చిందంటే ఏమంటారు చెప్పండి? బాబు బుద్ధులే, ఏమి లేవు తేడా. ఎంత ఆనందమో అలాగ మాట అంటుంటే మీకు కదా. అదేంటో అప్పుడే తీరిపోద్దేట కోపం అంతా. నాకు అర్థం. ఆ కోపం ఆ మాటకే తీరిపోతేమో అంటాడు. బాబు బుద్ధులే అంటారా? నిజమే, నిజమే, బాబు బుద్ధులే. మరి బాబు బుద్ధులు రాకపోతే ఎవరి బుద్ధులు వస్తాయండి? ఏంటి నిజం చెప్పాలి కదా. నా కొడుక్కి నా బుద్ధులు రాకపోతే ఎవరి బుద్ధులు వస్తాయి చెప్పండి? ఒకవేళ వస్తు మాత్రం ఊరుకుంటున్నట్టు చెప్పండి. ఊరుకుంటారా చెప్పండి? ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అంటే ఎవరి బుద్ధులు వస్తాయి? తండ్రి బుద్ధులే పిల్లలకి వస్తాయి కదా. చాలా మంది అంటారు నా బుద్ధి ఒకటి రాలేదండి ఇలా అంటారు. మరి రాకపోతే వాళ్ళు ఎవరి పిల్లలు? నిజం చెప్పండి. చాలా మంది మీ కోపం మీద ఏమంటారో తెలుసా? నా బుద్ధి ఒక్కటి రాలేదురా నీకు. మీ పిల్లలకి అప్పుడప్పుడు తిడతా ఉంటారు కదా, నా బుద్ధి మా ఆయన బుద్ధి కానీ నా బుద్ధి కానీ ఇది కష్టాలు రాదు. అది పెంచుకుంటారా? ఇక్కడ నువ్వు తెచ్చేట. ఇప్పుడు అల్లరి పడుతుంటారు పిల్లలు. వీడికి ఎక్కడొచ్చి ఈ బుద్ధులు అంటే మనం చిన్నప్పుడు ఉండేది. మన చిన్నప్పుడు అప్పుడు మీ అమ్మ నీతో ఎంత బాధపడిందో కదా. మీ అమ్మ నీతో అప్పుడు ఎంత బాధపడిందో. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నీ పిల్లలు కదా అంటున్నావు. అంటే నువ్వు అప్పుడు చేసావని ఏం చేసావు? మర్చిపోయి మీ అమ్మ చెప్పలేకపోయి అంటుంది కదా. కాబట్టి అబ్రహాం బుద్ధులు ఎవరికి వచ్చాయి?
ఎవరికి వచ్చేమో గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా అని చెప్పిన కరువులు ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు, ఏదో ఆశించి. రాజు అయితే ఏమైనా సహాయం చేస్తాడేమని. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? నీకేదైనా బాధ కలిగితే మనుషుల దగ్గరికి వెళ్ళకు, మనుషుల దగ్గరికి వెళ్ళకు. తల్లి, నీ ఇంట్లో బియ్యం లేకపోయినా పక్కింటి వాళ్ళ దగ్గరికి కానీ, నీ స్నేహితుల దగ్గర కానీ, నీ బంధువుల దగ్గర కానీ వెళ్ళకు. నీకు ఆకలేసిన వెళ్ళకు, నీ పిల్లలు ఆకలేసిన వెళ్ళకు. చచ్చిపోతున్నా ప్రభు, కానీ నేను వెళ్ళను ప్రభు, ఒక నిర్ణయం తీసుకో. మనకేం అలవాటు తెలుసా? ఏదైనా చిన్న సమస్య వస్తే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత వేగం కడుపు ఉందంత వాళ్ళకి చెప్పడం బట్టి ఏం జరుగుతుందో తెలుసా? హేళన బ్రతుకైపోతావు. నిన్ను నీ పిల్లల్ని చీట్ చేస్తారు, నిన్ను నీ కుటుంబాన్ని చులకం చేస్తారు. బైబిల్లో కొన్ని విషయాలు మనుషులు ఎదుటి చేయకూడదని చెప్పాడు దేవుడు. ఎన్ని విషయాలు చెప్పాడు తెలుసా? కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు మనుషుల దగ్గర చెప్పకు, తెలియకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నట్టు కూడా తెలియకూడదు మనుషులకి. మరి సంఘంలో చెప్పాలి, సంఘం అంటే ప్రార్థన చేస్తారు కాబట్టి చెప్పాలి. కానీ అందరి దగ్గర నేను ఉపవాసం ఉంటున్నాను, నేను అన్యులు ఎవరి దగ్గర చెప్పేవనుకో, ఉపవాసం ఉంటున్నావు కదా, నీ ఉపవాసానికి అడ్డాలు అయిపోతారు. నీ ప్రార్థనకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏమవుతారు? అడ్డవుతారు. ఒకటి, అసూయ ద్వారా. రెండు, నీకు రాకూడదనే హేళన ద్వారా. ఒకటి, అసూయ పడతారు, ఎందుకంటే ఉపవాసం చేస్తే నువ్వు బ్లెస్ అయిపోతావు. ఉపవాసం చేసిన ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పడతారండి, అందులో తేడా లేదండి. ఎందుకంటే ఉపవాసం అంటే ఏంటి? దేవుడితో ఉండడం. దేవుడితో ఉన్నవాడు బాగుపడతాడో బాగుపడ్డాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడితో ఉన్నవాడు ఎప్పుడు అన్యాయం అవడు. అన్యాయము చేయుట సర్వశక్తునికి అసంభవం. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. తన నమ్ముకున్న వారిని ఎప్పుడు అన్యాయం చేయదు. మీరు అనుకోవచ్చేమో, చాలా మంది అనుకోవచ్చేమో, చాలా మంది మీకు, ఎందుకంటే మనం ఉపవాసం చేస్తున్నప్పుడు చెప్తే అనేక మంది ఇలాగ అంటారు, వాళ్ళు చేశారు చర్చికి వెళ్ళి ఏం బాగుపడ్డారని. కాబట్టి వాళ్ళకేం చేయకూడదు? చెప్పకూడదు. ఒకటి, ఉపవాసం చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పకూడదు, తెలియకూడదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి తెలియకూడదు. మనం ఏం చేస్తామంటే అందరికి తెలియాలని ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తుంటామంటే మన ఇంట్లో కానీ బయట కానీ ఎలా చేస్తాం తెలుసా? అందరు నా ప్రార్థనకి మెచ్చుకోవాలని చేస్తాం. అప్పుడే నీకు ప్రతిఫలం రాదు. మనుషులు మెచ్చుకునే ప్రార్థనకి దేవుడు ప్రతిఫలము ఇవ్వడు. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళి చదవండి. రెండవది ఏంటో తెలుసా? నువ్వు ధర్మం చేసినట్టు ఎవరికి తెలియకూడదు. ధర్మం చేసినట్టు ఎవరికి తెలియకూడదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ధర్మం చేసింది మర్చిపోవాలి. నేను ఇచ్చాను ఆవిడికల్లా చీర చూసావా, నేను ఇచ్చాను చూసావా, నేను ఇచ్చిన చీర కట్టుకొని వచ్చింది. అది ఎలా ధర్మం అవుతుంది? అది నువ్వు ఇచ్చినట్టు అవదు. ఆవిడ చెప్పాలి మనం ఇచ్చింది. మన దగ్గర ఎవరైతే తిన్నారో వాళ్ళు చెప్పాలి, ఫలానా వాళ్ళు నాకు ఇచ్చారు ఇదని. వాళ్ళు చెప్పాలా, అమ్మ మీరు ఇచ్చిన చీర బాగుందా అని అనాలి. అది అనాలి. కానీ చూసావు ఈరోజు వచ్చిందా కట్టుకొని చీర, అది కట్టుకో, అది నేను ఇచ్చిందే. ఇచ్చి నువ్వు వాళ్ళకంటే అది నీకు ఫలితం ఎలాగ వస్తుంది? దేవుడు అంటున్నాడు, ధర్మం చేసింది ఏం చేయకూడదమ్మా? అవతరాలు చెప్పుకోడు, మనకు అనవసరం. అది మండపు మనం వేసుకోకూడదు. మనం ఇచ్చింది అవతల వాళ్ళ కృతజ్ఞత అంటూ చెప్పుకుంటారు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ధర్మం చేసింది ఎవరికి చెప్పకూడదు. మొదటిది ఏంటి? ప్రార్థన ఎవరికి చెప్పకూడదు. ధర్మం చేసింది ఎవరికి చెప్పకూడదు.
మూడవది ఏంటో తెలుసా? ఈ సంపాదన కూడా ఎవరికి చెప్పకూడదు. ఈ సంపాదన కూడా దేవుడికి ఒక్కడికే తెలియాల. అంచేత దశమ భాగం అంటాడు. ఆ దేవుడికి తెలిసింది. నీ సంపాదన కూడా పక్కోళ్ళకి కూడా తెలియకూడదు. ఎందుకు తెలియకూడదంటే, నువ్వు బాగా బాగుపడితే నీ మీద అసూయ వచ్చాను. నీకేమీ సంపాదన లేదనుకో, నేను ఏలనగా చేస్తాను. ఆడ పనికి వెళ్ళాడు, పాటికి వెళ్ళాడు, ఏమొత్తా చెప్పు అంటారు. అంచేతనే పెళ్ళిలో మీరు ఎప్పుడైనా తెలుసో లేదో, ఆడపిల్ల వయసు అడగకూడదు, మగోడు సంపాదన అడగకూడదు. అలాగ అడిగితే అది నిజమైన పెళ్ళి కాదు. చెప్పరు కూడా నిజం. చెప్తారండి? చెప్తారా? మా అబ్బాయి ఏంటండి ఇలాగెళ్తాడు కారు మీద వస్తాడు, అలాగెళ్తాడు కారు మీద వస్తాడు, వీళ్ళు ఎక్కడికి వెళ్తాడు, ఇలా పైనుండి కింద పడిపోతూ ఉంటాడండి అంటారు. అంచేతను ఇన్ని అబద్ధాలు ఆడాలట, పెళ్లికి ఎన్ని అబద్ధాలు ఆడాలట. 1000 అబద్ధాలు ఆడినా అంటే ఒక్క పెళ్లికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు చూడండి. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, లైట్లో పెట్టుకోండి. అంచేతనే మన సంపాదన ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. నీ సంపాదన ఇంట్లో నీ భర్తకి ఎంత వస్తుందో పక్కోడికి కూడా తెలియకూడదు. అప్పుడు నీకు ఏలం చేస్తారు. వాళ్ళు రూపాయి పెట్టరు, కానీ నీ భర్తను ఏం చేస్తారు? ఏలం చేస్తారు. కొంతమంది అదే పనిగా చెప్పుకుంటారు, అదే పనిగా మొత్తం ఊరంతా డంకాలు వేసుకుంటారు. అలాగే వేయడం బట్టి నీకు నువ్వే ఏమవుతున్నావు? హేళన పరచబడుతున్నావు. చెప్పండి, ఏమి చెప్పకూడదు? ఒకటి, ప్రార్థన చేసినట్టు బయటికి, ఉపవాసం ఉన్నట్టు తెలియకూడదు. అక్కలారు నీకే చెప్తున్నాను, బైబిల్ చెప్పిన మాట నేను చెప్తున్నాను, నా మాటలు కావు. రెండవది ఏంటి? ధర్మము చేసినప్పుడు ఎవరికి పట్టిడు అన్నం పెడితే నేనే పెడతాను అన్నం అనక, తప్పది. మీ ఇంటికి వచ్చారు, పాస్ గారు ఒక గ్లాస్ టీ ఇచ్చావు, నేను మా పాస్గా మా ఇంటికి వస్తే మామూలుగా అంటది, అందరిలాగా అనుకున్నావు ఏంటి? అలాగే ఎప్పుడు అనక. పాస్టర్ గారే కాదు, ఎవరికైనా నువ్వు ఒక టీ ఇచ్చావనుకో, నేనే ఇస్తున్నాను అనక. నీకు కష్టమైతే మానే. వాళ్ళు చెప్పాలి, పలానా చెల్లి నాకేం చేస్తుంది? టీ చేస్తుంది. పలానా చెల్లి నాకేం చేసింది? అన్నం పెట్టింది. పలానా అక్క నాకేం చేసింది? కొత్త బట్టలు కుట్టించింది. మూడవది ఏంటమ్మా? మనం పెట్టేది ఎప్పుడు చెప్పకూడదు. ఒకవేళ అలాగే నీకు చెప్పాలని ఆలోచన ఉంటే దేవుడు పెట్టేది కూడా నువ్వు చెప్పాల. నువ్వు పెట్టేది ఎక్కువ, దేవుడు పెట్టేది ఎక్కువ? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. నువ్వు పెట్టేది ఒకటైతే దేవుడు పెట్టేది లెక్కలేనని. ఈరోజు నీకు దేవుడు పెట్టేది లెక్కలేనని. అంతేగాని మనం ఎవరికి ఏది పెట్టినా అది మర్చిపోవాలి. అప్పిచ్చింది కాదండి, అప్పిచ్చి మర్చిపోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అప్పు అనేది ఎప్పుడైతే నోరారు తీసుకున్న అక్క ఇస్తానని ఎప్పుడు వాళ్ళు అది ఇచ్చే, అది ఉంచుకున్నావు, అది నీకే ప్రమాదం. అది రూపాయి అవ్వచ్చు, ₹10 అవ్వచ్చు, గ్లాసులు పంచదార అవ్వచ్చు. మళ్ళీ ఇస్తానక్క అయిపోయిందని అంటూ అది ఇచ్చినప్పుడు తిరిగి వాళ్ళకి ఏం చెయ్యు? నీకు ఇష్టమైతే ఇంకొక 2 గ్లాసులు ఇచ్చే. కానీ అప్పుగా తీసుకుంది ఎప్పుడు ఉంచుకోకు. అది ఉంచుకున్నది, అది నీకే ప్రమాదం. పరుల సొమ్ము ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి. అప్పు అనేది గొప్ప తిప్పలు పెడతాడట, ముప్పట. అప్పు అనేది గొప్ప ముప్పు అంట. అది రూపాయి అవని, ₹2 అని చెప్పి ఇచ్చింది చెప్పకూడదు ఎవరికి. మూడవది ఏంటి? మన సంపాదన ఎవరికి చెప్పకూడదు. ఎంత వస్తుంది అన్నది అందరికి నీకు లెక్క ఎందుకు? దేవుడికే నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు మనుషులకు లెక్క చెప్పవలసిన పని లేదు. నిజం. చాలా మంది అంటారు, ఎంత వస్తుందో నాకేడు తెలుసు అమ్మంటారు. అలా తెలియకూడదు. నీ సంపాదన ఎవరికి తెలియకూడదు. తెలిస్తే 2 నష్టాలు జరుగుతాయి. మన సంపాదన ఎవరికైనా తెలిస్తే 2 నష్టాలు. ఒకటి, మన ఇంటి మీద ఇతరుల కన్ను పడతాది.
అదే నరదృష్టి అంటారు. నరగోళ పట్టేస్తుంది. చూసారు, కొంతమంది ఏమి ఉండదు, ఆర్భాటం చేయడం బట్టి అందరి కళ్ళు వాళ్ళకి ఏటో ఉంది అయిపోతుంది. నిజం. సంపాదన ఇప్పుడు సంపాదన నీకు ఒకటే తెలియాలి. ఎవరికి చెప్పాలి తెలుసా? నీకు ఎంత ఇస్తున్నాడో దేవుడికి అది తెలిసిపోద్ది. నీ దశమ భాగంలో, నీ భాగంలో దేవుడు తెలిసిపోద్ది నీకు ఎంత ఇస్తున్నాడో. నువ్వు అందులో దొంగతనం చేస్తున్నావో, అబద్ధం ఆడుతున్నావో, నిజంగా నీకు అంతే వస్తుందో అంటే ఎవరికి చెప్పవలసిన పని లేదు. ఇచ్చేవాడు ఎవరు? మరి ఇచ్చే దేవుడికి ఎవరు? దేవుడికే చెప్పు. నీకు ఈ నెల 10,000 ఇస్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు, 2,000 ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు. చాలా మంది దేవుడి దగ్గర రాసేస్తారు, మనుషుల దగ్గర మాత్రం చెప్తారు. దేవుడి దగ్గర రాసేస్తారు. నిజం ప్రియ, నిజం. చాలా మంది దేవుడి దగ్గర దాచేస్తున్నారు. దేవుడి దగ్గర చాలా మంది దాచేస్తారు. నిజం. మనకు దేవుడి నెలంతా ఉండడానికి కనీసం 10,000 మనకు ఖర్చు ఇస్తాడు కదండి. ఎత్తాడు ఎవడు? మరి దేవుడికి ఎంత ఇవ్వాలైతే మరి 200 వేస్తావు అంటే దాని అర్థం ఏంటి? దేవుడిచ్చింది దేవుడికే చెప్పట్లేదు కదా. కొంతమంది అది లేదు ఖర్చు అయితే. మన ఒక బ్రదర్ అడిగారు, డాడీ మరి నాకు దశమ భాగం అంటే నా ఖర్చులన్నీ పోయా అన్నాడు. నిజమేనాయనా? ఒక 1000 రూపాయలు వస్తుంది అనుకో, ఆ కొట్టోడికి ఒక 500, ఈ పాలోడికి ఒక 200, ఆ బిస్కెట్లకు ఒక 100, చివరికి అంతా తీసేస్తే నీకు మిగిలేదంతా 50 రూపాయలు. ఆ 50 రూపాయలు దశమ భాగం వేసా అన్నాను. 50 రూపాయలు వేస్తాడు. ఎందుకు రోజు రోజుకి దిగజారిపోతున్నానా అనుకున్నాను డాడీ అన్నాను. నీకు దేవుడు ఎంత అయితే జీతం స్లిప్ పంపించాడు, నీకు జీతం స్లిప్ ఎంత అయితే అందులో కటింగ్లు పోతే దేవుడి సొమ్ము కాదు రండి. కటింగ్ సొమ్ము నీ సొమ్ము. అది కటింగ్లు అనేవి నీవు అప్పు చేసుకున్నావు కాబట్టి నీకు కటింగ్ అవుతుంది. దేవుడు నీకు 50,000 శాలరీ అయితే 50,000 భాగమే. మరి నాకు వచ్చింది 2,000 డాడీ అంటే నువ్వు అప్పు చేసుకున్నావు. నువ్వు అప్పు చేసుకుంటే దేవుడు తప్పు కాదు కదా. దేవుడు తప్పు కాదు కదా. నీకు 50,000 జీతం అంటే ఎంత దేవుడిది? దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడు? నెలకి ఎంత ఇస్తున్నాడమ్మా? 50,000 ఇస్తున్నప్పుడు దేవుడికి ఎంత ఇవ్వాలైతే ఇవ్వాలా లేదా? నాకు తెలియదు డాడీ అన్నది. ఈ నెల ఖచ్చితంగా ఎంత అయితే తీసుకొచ్చి 75,000 ఇచ్చాడు. 7,500 వేసాడు. కిందటి నెల నుండి ఎప్పుడైతే సరి అయిపోయాడో ఈ నెల దేవుడు ఏం చేశాడు? 75,000 పెంచాడు. మనమేమనుకుంటామంటే మన కాయగూరలు, ఉప్పులు, పప్పులు అని పోయి మిగిలింది బాగా వేద్దాం అనుకుంటాం. అలాగే అక్క మరి దేవుడిచ్చింది లెక్క తెలియదు. దేవుడికి తెలుసా లేదా? నీ ఇంటి అద్దె, నీ పిల్లల ఫీజులు, నీ ఆటో ఛార్జీ, నీ రాకపోకలు. మరి చర్చికి వస్తున్నాను కదండి ఆదివారం. మరి దానికి ఆటోకి ఎంత అవుతుందండి? అందులోనే తీస్తానండి. అక్క దేవుడి డబ్బుల్లో నలగా తీక. అప్పుడే నీ జీవితం అట్టడుక్కి వెళ్ళిపోదు, కరువులోకి వెళ్ళిపోవడానికి కారణం అదే. నీకు నెట్ ఎంత అయితే దేవుడు ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు, నీ అప్పులు చేసుకున్నావు, నీ ఇష్టం. కానీ దేవుడు మాత్రం నెలకి ఎంత ఇస్తున్నాడు? ఆ 1,00,000 రూపాయలు నీకు అప్పులు తీరవు కదా. ఆయన ఎందుకు ఇస్తున్నాడు? నాకు అప్పు ఉంది 1,00,000 కాబట్టి ఏమి ఇస్తున్నాడు? 1,00,000 ఇస్తున్నాడు. ఆ 1,00,000లో నేను ఎంత తీయాలైతే నా అప్పు అంతా 1,00,000 పోయిందని, నాకేమీ లేదని రూపాయి తీసాను అనుకోండి, అది దేవుడి సొమ్ము కాదు. నాకు 1,00,000 ఇస్తే 10,000 దేవుడిదే. అది ఈరోజు క్రైస్తవులు ఎందుకు కరువులోకి వెళ్ళిపోతున్నారంటే దేవుడిచ్చింది కూడా దేవుడికి ఇవ్వడానికి చెప్పకూడదట. మన సంపాదన ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పాలా? ఆయనకి తెలిసి ఇచ్చినోడు తెలీదా అమ్మా? గట్టిగా చెప్పండి. మీ పిల్లలకి రోజు ఉదయానికి ఏడు ఫుడ్ పెడతాను మీకు తెలీదా? తెలుసా లేదా? మొన్న ఎప్పుడు బట్టలు కొన్నారో, తర్వాత చెప్పులు ఎప్పుడు కొన్నారో మీకు తెలుసైతే తెలీదా? మీ పిల్లలు వచ్చి ఎప్పుడు కొన్నావు నాకు బట్టలు అన్నావు అనుకో, నువ్వేమంటావు? ఏం మొన్న పుట్టినరోజు కొనలేదు నీకు? డిసెంబర్ కొనలేదా? జనవరి 1 నీకు కొనలేదా అని మీరు అంటారా? దేవుడు కూడా అలాగే అంటాడు. ఏమ్మా మొన్న నీకు ఇవ్వలేదా? మొన్న నెల నీకు ఎంత ఇచ్చాను? 30,000 ఇచ్చానా? నువ్వు 300 వేసావు. ఎంత వేసావు?
300 ఇస్తాం, 30,000కి 300. బాగా మంచిదాను, నువ్వు చాలా మంచిదాను అమ్మా. కాబట్టి నీ ఇలాంటి దానికి ఇవ్వాలమ్మా అని ఏమవుతావు, రోజు రోజు కరువులోకి వెళ్తావు తప్ప అభివృద్ధిలోకి రావు. కాబట్టి మన సంపాదన మనుషులకి ఎవరికి చెప్పకూడదు. ఎన్నైనా 3 ఒకటేంటి, ప్రార్థన గట్టిగా చెప్పాలి, ఎవరికి తెలిసి చెప్పకూడదు, తెలిసి చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఒక అవసరత గురించి ఎవరి దగ్గర చేస్తున్నావు, దేవుడి దగ్గర చేస్తున్నావు. రెండవది, ధర్మము చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు, అడగకూడదు, నేను చేశానని కూడా అనకూడదు. మూడవది, మన సంపాదన గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. నాలుగవది, మన ఇంటి గుట్టు ఎవరికి చెప్పకూడదు, ఇంటి గుట్లు ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. మన ఇంటి గుట్టు ఎవ్వరికి చెప్పకూడదు, దేవుడికి ఒక్కడికి, దేవునికి ఒక్కడికి ఇంటి గుట్టు. నిజం. మనుషులకు చెప్తే నీ దగ్గర అయ్యో అంటారు, తర్వాత నేను బ్లాక్ మెయిల్ చేస్తాను. కాబట్టి ప్రియులరా, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అబ్రహాం తరువాత వచ్చిన కరువు ఇస్సాకు తరంలో కూడా వచ్చింది. అబ్రహాం ఎలాగైతే రాజుల దగ్గరికి వెళ్ళాడో ఇస్సాకు కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ మనం ఎంత తప్పిపోతున్నా, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. మనం ఎలా తప్పిపోతున్నా దేవుడు మాత్రం ఏ మాట అన్నాడు ఆ మాట మీద నిలబడ్డాడు. చూడండి, మనం తప్పిపోతుంటాం కానీ దేవుడు మాత్రం తప్పిపోయాడు. అబ్రహాము తప్పిపోయాడు కానీ దేవుడు నిలబడ్డాడు. ఎంత నిలబడ్డాడో తెలుసా? అబ్రహాం ఆ కరువు కాలం రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అందరికీ తెలుసు, శారమ్మను రాజు ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. ఎందుకో అబ్రహాం చేసిన తప్పు బట్టి తప్పు చేశాడు. అక్కడ ఆ రాజు అబ్రహాం శారమ్మని తీసుకెళ్ళాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? ఆ రాత్రి రాజుని ఏం చేశాడు? దర్శించి, నా ప్రవక్త భార్య ఆవిడ, నా ప్రవక్త భార్య, నిన్ను నీ రాజ్యాన్ని ఇచ్చేస్తానంటే తెల్లవారేసరికి ఏమండి డబ్బులతోని బ్యాండ్ మేళాలతోని డబ్బుతో ఏం చేశాడు రాజు? మళ్ళీ శారమ్మని ఎవరికి అప్పచెప్పాడు? చూడు, అబ్రహాము తప్పాడు, దేవుడు తప్పాడా? ఇక్కడ ఇస్సాకు తప్పాడు, దేవుడు తప్పాడో లేదో చూద్దాం. చూడండి 26. అక్కడ ఎవరమ్మా అంటే ఈ ఇస్సాకు తప్పాడు కానీ దేవుడు మాత్రం తప్పిపోలేదు. ప్రియులారా, ఈరోజు నీకు కూడా చల్లి, ఒకవేళ నువ్వు మాట ఇచ్చి తప్పిపోయావేమో, దేవుడి సన్నిధిలో అనేక సార్లు తప్పిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు తప్పిపోయినా నా దేవుడి ఉపవాస ప్రార్థన ద్వారా అంటున్నాడు, నేను తప్పిపోయేవాడుని కాదు, నేను నిన్ను తప్పిపోను, విడవను. నువ్వు తప్పిపోయావు చాలాసార్లు. మాట ఇచ్చి మనం ఏమైపోయాం? తప్పిపోయాము లేదా? నేనైతే చాలాసార్లు తప్పాను. మరి మీరు తప్పారో లేదో నాకు తెలియదు. కానీ దేవుడు అనేక సార్లు నన్ను ప్రేమించి నన్ను బయటికి తీసుకొస్తున్నా, మరలా ఏంటి మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని చెప్పుకోవడం అలవాటే. అలా ఎన్నిసార్లు తప్పేమో, నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు. దేవుడు అది వద్దు అన్నాడు, అదే చెప్పుకోండి. మరి ప్రాబ్లం ఏమన్నా? కొన్నిసార్లు గొప్పలు చెప్పుకోరు. గొప్పలు వద్దు అంటే మనం ఏం చేస్తుంటాం? గట్టిగా చెప్పాలా? మీకోసం కాదు, నా కోసం. నేను నా గొప్పలు చెప్పొద్దు అంటే నేనేం చేస్తుంటాను? అనేక మంది దగ్గరికి వెళ్ళి నేనా ఎన్ని సంఘాలు నడుపుతున్నాను తెలుసా? తప్పిపోతున్నాను. ఉన్నాయి సంఘాలు కానీ గొప్ప చెప్పుకోకు. సేవ ఉంది కానీ గొప్ప చెప్పుకోకు. ఇంతమంది వస్తున్నారు కరెక్టే, గొప్ప చెప్పుకోకు. ఇదంతా ఏంటి? ఇంతమంది రావడానికి ఎవరు గొప్ప? దేవుని గొప్ప. మరి నీ గొప్ప ఎందుకు? ఇంతమంది నా సంఘానికి వస్తారు, నేనెందుకు గొప్ప చెప్పుకోవాలా? ఏమంటే అందులో నా దేవుడేనా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇంతమంది నేను ప్రార్థన చేస్తే మా ప్రార్థనకి ఇంతమంది వస్తారని నేనెందుకు గొప్ప చెప్పుకోవాలా? నేనెందుకు కాళ్ళు ఎగరేయాలా? అది తప్పే కదా. ఎన్నిసార్లు తప్పిపోయినా దేవుడు మాత్రం తప్పవట్లేదు.
తప్పవట్లేదు పిల్లలు, తప్పవట్లేదు. ఇస్సాకు తప్పిపోయినప్పటికీ, వాళ్ళ నాన్నలాగా చేసినప్పటికీ, కరువులో రాజు దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఎందుకంటే రుజువు చూపిస్తాడు. ఏంటి, ఇస్సాకు తర్వాత రుజువు చూపించాడు. ఏంటో తెలుసా, వాళ్ళ నాన్న రాజు ఎలా మోసం చేశాడో ఇస్సాకు కూడా ఇక్కడ రాజు ఏం చేశాడు, మోసం చేశాడు. మన మనుషుల దగ్గరికి వెళ్తే ఏమవుతాం? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా? అది ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతావు? రాజుల దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, చుట్టాల దగ్గరికి వెళ్ళినా, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినా, అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మోసపోవడం ఖాయం. ఎవరి దగ్గరికి వెళ్ళినా. ఎందుకంటే మనుషుల నైజం ఏంటో తెలుసా, మోసం చేయడం. మన నైజం ఏంటో తెలుసా, మోసపోవడం. ఇస్సాకు కూడా మోసపోయాడు, కానీ మోసం చేయని దేవుడు మాత్రం పక్కన ఉన్నాడు. మోసపోవడానికి సిద్ధంగా ఉన్న ఇస్సాకుని మోసపోకుండా దేవుడు కాపాడాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కాపాడబోతున్నాడు. ఏంటి ఆ వాగ్దానం చెప్పి ముగిద్దాం. చదవండి. యెహోవా అతనికి ఏమయ్యాడు? ఎవరికి ప్రత్యక్షమయ్యాడండి? ఏమండి, ఎక్కడికి వెళ్ళినోడికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? అరే అది నేను మోసం చేస్తాడురా. మరి తెలిసేందుకే వాడి దగ్గరికి పంపించావంటే అంటాడు, వాడుకోడు రుచి చూడాలి కదా, వాడుకోడు ఏమవ్వాలా? ఒకవేళ ఇక్కడితో ఆపేస్తే అవతల ఎలాంటి వాడికి తెలియదు కదా, ముందు ఏమవ్వాలా? ఏంటి అలాంటి వాడని నేను చెప్పాను అనుకో, నీకు నువ్వేమంటావు, పాస్టర్ గారు వాళ్ళ మీద కుళ్ళు కలగ చెప్తున్నారంటావు. నువ్వు వెళ్ళి చూస్తే ఒకసారి నీకు తెలుస్తుంది. నీ పాస్టర్ గారి ప్రేమ ఏమో, వాళ్ళ ప్రేమ ఏదో. ఏంటి, దేవుడు ఎందుకు మనల్ని వదులుతాడు తెలుసుగా? నా ప్రేమ ఏదో, ఆడి ప్రేమ ఏదో నువ్వు వెళ్తే కదా ఆ డిఫరెన్స్ అనేది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను అంటా, అమ్మా గంగమ్మ అలా దగ్గరికి వెళ్ళకమ్మా అని అనుకో, పాస్టర్ గారు ఏంటి మా అక్క దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు, దీనికేమైనా కుళ్ళా అని అనుకుంటాడు. అలా చెప్పకుండా వదిలేసాను అనుకో, తర్వాత ఏమంటారు, మీకు తెలుసు కదా పాస్టర్ గారు, కొంచెమే చెప్పరా ఆవిడ మంచిదే కాదని. కాదమ్మా, నా ప్రేమ ఎంతో నీ అక్క ప్రేమ ఎంతో వదలాననే వదులుతాడు తప్ప నువ్వు మోసపోవాలని దేవుడు ఎప్పుడు వదలడమ్మా. అమ్మ ఎక్క చెల్లి, ఎప్పుడు నీ బంధువుల దగ్గరికి నేను పరిగెడుతున్నావు అంటే వద్దని దేవుడు ఎందుకు చెప్పడంటే, నా ప్రేమ ఎంతో నీ బంధువుల ప్రేమ ఎంతో నీకు అర్థమవ్వాలి, నీకు తెలియాలి. నా కీళ్ళు ఉన్నారు, నా కాళ్ళు ఉన్నారు అంటున్నావే, ఒకసారి వెళ్ళి చూడు, అప్పుడు నా ప్రేమ ఎంతదో వాళ్ళ ప్రేమ ఎంతదో తెలుస్తుంది. చాలా మంది ఇదే, నాకు చాలా మంది అంటుంటారు, పాస్టర్ గారు ఎలాగండి అలా అక్కడికి వెళ్ళామండి భలే ప్రేమించారు. వెళ్ళినాయన 2 రోజులు ఆ చర్చికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకు నా దగ్గర చెప్పడం ఎందుకు? వెళ్ళే బాధ విను, నీకు ఎలాగే ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ ఎంత అనేది తెలుస్తుంది. నేనెందుకు ఆ చర్చ్ బాగోదమ్మా, ఆ పాస్టర్ గారు బాగోదమ్మా, ఆ వాక్యం బాగోదమ్మా, నేనెందుకు చెడ్డ అయిపోవడం, నేనెందుకు చెడ్డ అయిపోవడం? నువ్వు వెళ్తే ఏమవుతుంది? గట్టిగా చెప్పాలా? అలాగైతే మా సొంత తల్లి అయితే వదిలేదు పెట్టి పాస్తున్నారు, తర్వాత వచ్చి ఏడుతుంటారు, సొంత తల్లి అయితే వదిలేదు పెట్టి పాస్తున్నారు అంటే సొంత తల్లి అయినా వదులుతుంది, ఎవరైనా వదులుతారు. ఎందుకంటే నీకేం చేయాలా, నీకు తెలియాలా, అంతేగాని మీరు కోపం కాదు, నీ మీద తండ్రికి ఏమాత్రము కోపం కాదు ప్రియులరా, కోపం కాదు. ఒకసారి రుచి చూడాలా అక్కడ, ఏమండి రుచి చూడాలి కదా. సిఎంఆర్లు కొంటే బట్టలు ఎలాగుంటాయో, ఇంకా చెప్పాలా, తిలక్కలు కొంటే ఎలాగుంటాయో, ఇంకా సౌత్ ఇండియాలో కొంటే ఎలాగుంటాయో, కంకటాల్లో కొంటే 4 షాపులు తిరిగితే అసలు ఆ రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. అప్పుడు ఏ షాప్ బాగుంటుందో నీకు అర్థమవుతుంది. మరి దానంత మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళాను నేను ఎందుకు చెప్పాలి చెప్పండి? రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇస్సాకుకి దేవుడు ఏం చేయలేదు, చెప్పలేదు కానీ కాపాడుతూ ఉన్నాడు. వెళ్ళొద్దని చెప్పలేదు కానీ ఏం చేస్తున్నాడు? ఎందుకు చెప్పలేదంటే నా ప్రేమ ఎలాగుంటుందో మనుషుల ప్రేమ ఉంటుంది, నువ్వే తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. అప్పుడు తెలుసుకున్న తర్వాత ఏమవుతావు? గట్టిగా చెప్పాలమ్మా. కొంతసేపు చెప్పాడు ఎవరు? తండ్రి కట్టిపోయిన కుమారుడికి, సరే బాబు వెళ్ళకరా, లోకం ఎలాగుంటది, పాడు చేసేద్దరు అన్నాడు. ఊరుకున్నాడా? నేను వెళ్తానని ఎగిరాడు. వెళ్ళు మరి అయితే, సరే అయితే నీ ఇష్టం అని ఏం చేశాడు? వదిలాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఏమొచ్చింది?
అక్కడ వచ్చింది బుద్ధి. ఏం బుద్ధి? అయ్యో నా తండ్రి ఇంత ప్రేమిస్తుంటే అనవసరంగా నేను ఈ లోకంలోకి వచ్చానే అని అప్పుడు బాధపడుతూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు. ఆ తండ్రి ఏమన్నాడు? అరే మళ్ళీ వచ్చావు కాబట్టి పశువుల చాలు ఉన్నానా అనలేదండి. తన సింహాసనం పక్కన సింహాసనం. ఇది ఏసై ప్రేమ అండి. చెప్పొద్దు చెప్తాడు, వినకపోతే ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండమ్మా. వినకపోతే వెళ్ళమ్మా, నీ ఇష్టం, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఎన్ని దగ్గరికి తిరుగుతావో తిరుగు, నీకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైనా వస్తే చేర్చుకోవడానికి తండ్రి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఒకరోజు వస్తావు, ఇది ఖచ్చితం. తప్పకుండా ఒకరోజు వస్తావు, అది ఖచ్చితం. ఖచ్చితంగా. యేసయ్యకి తెలుసు తప్పకుండా ఆయన దగ్గరికి. ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నీతోనే ఉంటాడు కాబట్టి ఆయన విడిచిపెట్టి. కాబట్టి అక్కడ అంటున్నాడు, చదవండి. ముందు మాట చదువు. అక్కడ యెహోవా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడమ్మా? కరువులో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. బాధలో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత కనబడింది. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు తెలుసా? నువ్వు గుండె పగిలి ఏడుస్తుంటే, అందరూ వదిలేసినప్పుడు బాధ కలుగుతుంది కదా, ఆ బాధలో దేవుడు కనబడతాడు. ఏంటి? అందరూ ఉంటే దేవుడు మనకి కనబడ్డ ప్రియులారా. ఒకవేళ కనబడిన గుర్తుపట్టలేమండి. ఎందుకు పట్టలేమంటే ఈ మోజులో ఉంటాం, ఈ ప్రేమలో ఉంటాం, ఈ హడావుడిలో ఉంటాం, ఈ అందములో చిక్కుకుపోయి ఉంటాం, లోకమనే వలలో ఉంటాం. కాబట్టి అందులో మనకి యేసయ్యా కనబడ్డు. వీళ్ళందరూ ఎవరూ లేకపోతే ఆ సుందరుడైన దేవుని యొక్క స్వరూపము దర్శించగలవు. ఆ అతి సుందరుడైన దేవుని యొక్క స్వరూపము నీ కళ్ళెదురు కనబడుతుంది. పిల్ల కరువులు అందరూ వదిలేస్తారు, అప్పుడు మాత్రం నీతో ఉన్న దేవుడే నీకు కనబడతాడు. ఇస్సాకు అక్కడ ఎవరికి ప్రత్యక్షమయ్యారు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకో తెలుసా? అరే అందరూ వదిలేస్తారా? కరువా బాధ కలుగుతుందా? అందరిని వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారా? నిన్నందరూ చిన్నచూపు చూస్తున్నారా? నిన్నందరూ చీకొడుతున్నారా? నీ దగ్గర తినేలే నిన్ను అసహించుకుంటున్నారా? నీ కష్టార్జితం అనుభవించిన వాళ్ళే నీకు చీకొడుతున్నారా? పోతే పనులే, నేనున్నాను నాన్న అని చెప్పాడు. అక్కడ నేనున్నాను, నీతో ఉన్నానని ప్రత్యక్షమైన దేవుడు. నువ్వు అనుకుంటున్నావు అందరూ నిన్ను వదిలేశారు. తల్లి, అందరూ వదిలేశారు, కానీ ఇప్పటి వరకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను అందరూ వదిలేశారు, కానీ నీతో దేవుడు ఉన్నాడు, నీతో ప్రభు ఉన్నాడు, నీతో యేసయ్య ఉన్నాడు. ఆయన నీకు ఎప్పుడు కనబడతాడంటే నువ్వు బాధపడుతున్నప్పుడు. వాళ్ళని నమ్మాను వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళని నమ్మాను వీళ్ళు ఇలా చేశారు, అన్నదమ్ములు నమ్మాను ఎలా చేశారు, భర్తను నమ్మాడు ఎలా చేశాడు, భార్యను నమ్మాను ఎలా చేసింది, కుటుంబాన్ని నమ్మాను ఎలా చేసింది, నమ్మి దాన్ని చేతిలో పెట్టాను అంతలో నన్ను ఎత్తుకెళ్ళిపోయింది అని బాధపడుతున్నావా? కానీ నువ్వు నమ్మే దేవుడు మాత్రం ఎప్పుడు నేను విడవడు. ఆమేన్. ఇస్సాకు ఎదుటికి ఎవరు కనబడ్డారని? ముందు ఏమి కనబడింది? కరువు కనబడింది, రాజు కనబడ్డాడు, పరిస్థితులు కనబడ్డాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఆ పరిస్థితులు ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు కనబడి అంటున్నాడు. ఏమంటాడు చూద్దాం. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవే ఎక్కడికి వెళ్ళకమ్మా, తిరిగి ఆ లోకంలోకి, తిరిగి ఆ ఆశల్లోకి, తిరిగి ఆ కోరికల్లోకి, తిరిగి ఆ మనుషుల్లోకి, తిరిగి ఆ మోసం చేసే మనుషుల్ని నమ్మకు. వాళ్ళు ఎలా ఉంటాలో నమ్మకం కాదు, తిరిగి నమ్మకం. తిరిగి వెళ్ళక నేను ఎక్కడైతే చెప్పాను అక్కడ ఉండు, నేను ఎక్కడైతే చెప్పానో అక్కడే ఉండు. ఉపవాసం ఉన్నావు కాబట్టి అలాగే ఉండు. ఉపవాస ప్రార్థనలోనే చెయ్యి. తిరిగి మళ్ళీ ఉపవాస ప్రార్థన జారిపోకు. ఈరోజు వరకు అవ్వలేదు అని వెనక్కి వెళ్ళిపోకు. ఉపవాసంలో ఉండు, అద్భుతం చూస్తావు. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయి, అద్భుతం చూస్తావు. ఏమంటున్నాడు చూద్దాం. ఉండి పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ ఆశీర్వాదం? నీ కొరకు ఏదైతే దాచించానో అది నీ చేతిలో పెడతాను. నీ కొరకు నిలబెట్టిన ప్రతిదీ నీ చేతిలో పెడతాను. కావాలా? నిర్ణయించుకుందాం, లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుడు ఉండమన్నాడు,
ఇంకా నీకు సమయం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండు. ఉపవాసం విరమించకు. ఉపవాసంలో నిజంగా ప్రార్థన చేసి కనిపెట్టు. దేవుడు నీ పట్ల గొప్ప ఆశీర్వాదాలు దాచించాడు, గొప్ప దేవుళ్ళు దాచించాడు, గొప్ప మహిమలు దాచించాడు, గొప్ప కార్యాలు నీ పట్ల దాచించాడు. ఇదిగో నీ పట్ల దేవుడు చేయబోయే గొప్ప అద్భుతాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం రెండు చేతులు పైకెత్తి ప్రభు దగ్గర ఒక్కసారి ప్రభువా, ఏది ఏమైనా నీవైతే నేను ఉంటాను, నీతోనే ఉంటానని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ. అడుగు దేవుని అడుగు. నా దేవుడు నీ పక్షం నుండి అద్భుతం చేయబోతున్నాడు. ఇగో పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన్ని నుండి అద్భుతప్పుడు చెప్పినట్లు నువ్వు జరిగించు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను. భయపడకు, దిగులు పడకు, జరియకు. ఇదిగో నువ్వు స్వాధీనపరుచుకో. నేను నీ చేతికి అప్పచెప్తున్నాను. నువ్వు అనుకున్నది నీ పట్ల జరిగించబోతున్నాను. నువ్వు ఏదైతే ఉపవాసం ఉండి ఇన్ని రోజులు అనుకున్నావు అది నీ కార్యాన్ని జరిగించబోతున్నాను. నీకు తోడుగా ఉండి నీ కార్యం. ఎంత దుఃఖంతో వచ్చావు, ఎంత బాధతో రామతో నిలబడింది. ఆ సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు, సిలువలో వేలాడబడిన క్రీస్తు, సిలువలో రక్తాన్ని కార్చిన క్రీస్తు నీ పక్షాన్ని నిలబడినాడు. నీ దగ్గరే రెండు చేతులకైతే ఎవరి గురించి ఆలోచించు. అన్న నీ పక్షంలో ప్రభు ఉన్నాడు, ప్రభు నీ పక్షములు ఉన్నాడు, ప్రభు నీ పక్షములు ఉన్నాడు, ప్రభు నీ పక్షములు ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి నామంలో స్నానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు మన పరమ తండ్రి దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఎప్పుడును ఎల్లప్పుడూ కూడువచ్చును. మనకు ప్రత్యేకంగా దీని ఆరాధనలో పాల్గొన్న ప్రతి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. సమాధానం గెలవండి.